మరి తిక్కలోళ్ళ ఉన్నాడు? ఏం అడిగినా ఒక్కరిగా సమాధానం చెప్తున్నాడు. ఆయన ఏదో చిరాకులో ఉండి అలా మాట్లాడి ఉంటారులేండి. అవును, మీరు ఈ ఊరొచ్చి 5 ఏళ్ళు అయింటుందిగా. మీ అమ్మాయి పెద్ద మనిషి అవ్వలేదు కదా, అదే ఫంక్షన్ గట్రా చేయలేదు కదా, అందుకని. లేదు, మీ గురించే. నా గురించా? అవును, అప్పట్లో కరోనా మంచి ఫామ్ లో ఉండి మీలాంటి టపటపా తీసుకెళ్లిపోయింది కదా. మీరు కూడా పోతే మాకు పెద్ద దిక్కు ఉండదని ఫంక్షన్ చేయలేదు. అవునా, సర్లే. వయసు వచ్చిన ఆడపిల్లని, గంప కింద కోడి పిల్లని ఎక్కువ రోజులు దాచిపెట్టలేం కదా, తొందరగా పెళ్లి చేస్తే మంచిది. మీ ఆయన పోయేలోగా మీరు షష్టిపూర్తి చేసుకోండి, లేకపోతే మీకు దినం పెట్టాల్సి వస్తుంది. అయ్యయ్యో, అదే మాట. నీ నోట్లో నోరు పెట్టాను చూడు. నా లేకపోతే కర్మ. డ్రైనేజ్ ఖాళీగా ఉంది, వెళ్ళి అక్కడ పెట్టడం మంచిగా ఉంటుంది. ఇవ్వమ్మా. చింత నీ చెట్టు పని పులుసు అవ్వాలి. ఏమో, నా కర్మ కాకు. పొద్దున్నే ఎవరు మొహం చూసినా ఏంటో నా కర్మ. అమ్మా, అయ్యో బాబాయ్. ఏంటి పొద్దున్నే వేసావా? అయ్యో, ఫుల్గా తాగినట్టున్నాడు. ఏంటమ్మా ఇది? ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, ఇప్పుడైనా తెలిసేదేగా. దానికి ఎందుకు ఇంత రచ్చ? ఆ టాపిక్ వస్తే చాలు ఓ డ్రామా మొదలు పెడతారు. తినడానికి ఇల్లు, తాగడానికి బారు తప్ప ఇంకేమైనా తెలుసురా నీకు? వయసు రాగానే ప్రేమలో ఫెయిల్ అయ్యి జీవోత్సవంలో తయారయ్యావు. నీకేం తెలుసురా జీవితం గురించి? నా పిల్లలు అవమానపడకూడదని సొంత ఊరిని, అక్కడున్న బంధువుల్ని వదిలి ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి వచ్చి బతుకుతున్నావు. నువ్వు నీ తమ్ముడు చేసే ఏదో పనులకు ఇది కూడా తోడైతే నా తల ఎక్కడ పెట్టుకోవాలి? ఈ సొసైటీలో పరువు పోగొట్టుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళి బతకాలి? వీలైతే అర్థం చేసుకో, లేకపోతే నోరు మూసుకో. అర్జున్, నా గురించి రాజ్కి ఎందుకు చెప్పావు? చెప్పకూడదని నాన్నకు ప్రామిస్ చేశాం కదా. ప్రామిస్ ఓ మనిషి ఎదగడానికి ఉపయోగపడాలి, ఆగిపోవటానికి కాదు. అయినా నువ్వు నీ గురించి ఆలోచించు, సొసైటీ గురించి కాదు. మొన్ననే పాత సీటీ బొక్కలు పడ్డాయని కొత్త సీట్ వేయించా. వ్యాన్లోకి వెళ్దా? వద్దా? ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలి? ఐఫోనా? దీని కెమెరా క్లారిటీ ఎదిరిపోతుంది, సెల్ఫీ తీసుకుందా? ఇలాంటివి చాలానే ఓపెన్ చేశా. చీజ్ కాస్త తొంగవా, అంటే కెమెరాలో నీట్గా కనిపిస్తావని అంతే. చీజ్. ఈ అమ్మాయిని ఎక్కడ చూసుకో. నువ్వెప్పుడు వచ్చావే? మీరేదో యాడ్ చేస్తున్నారు కదా, అప్పుడే వచ్చాను. యాడ్ ఏంటి? అంటే హ్యాపీ డెంట్ యాడ్ లాగా పల్లికి ఇస్తూ ప్రపంచానికి వెలుగునిస్తున్నారు కదా ఇద్దరు. అదేం లేదే, అంటే తిను సెల్ఫీ తీసుకోవాలని ఆరాటపడుతుంటేను ఆపరా, దాంతో పులిహోర కలుపుతూ నాకు బిస్కెట్లు వేస్తున్నావు. చూసించాలి, నువ్వు వెళ్ళు. బాయ్. హలో పాప, కొంచెం ఫోన్ తీసుకెళ్ళమ్మా. దా దా, ఫోన్ ఇవ్వరా. మనం మళ్ళీ కలుద్దామే. బాయ్. ఎందుకే అంత కోపం అవుతావు? నేను వేరే అబ్బాయితో ఉంటే నీకు అర్థం అయ్యేదిరా నాకు ఎందుకు ఎంత కోపం వస్తుందో. వాళ్ళ చెయ్యలే, నాకు తెలుసు. అప్పటికీ నా ఫ్రెండ్ చెప్తూనే ఉంది, వైజాగ్ మొత్తానికి నువ్వు పెద్ద ఎదవా అని. నేనే వినలేదు. అవమానిస్తున్నావా? చిచి, అనుమానిస్తున్నావా ఏంటి? నన్ను అనుమానిస్తున్నావా? ఏంట్రా డౌటా? ఒక్కసారి నీ ఫోన్ చూపించరా, నీ వాట్సాప్ చాట్ చూపించు. నువ్వు ఎంత ఎదవో చెప్తాను. చిచి, అలా చేయకూడదు, మేనస్ లేనట్టు ఉంటది. పర్లేదు, ఒక్కసారి. వద్దని చెప్పానా? వ్యాన్లోకి వెళ్తేనే తెలుస్తుంది నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో. లోపలికి వెళ్తాం పదా. ఎక్కు.